హలో అండి, నేను మహాలక్ష్మిని. వంటగదిలో ఉన్నాను అనుకుంటే ఏదో ఒక వంట చేస్తూనే ఉంటాను అని అనుకుంటున్నారు కదా. లేదండి, ఇవాళ మాత్రం నేను ఫుల్ గా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన గారు అయితే వంట చేస్తున్నారు ఇవాళ. అదేంటంటే ఒక చేప అయితే తీసుకొచ్చారండి. చేప అయితే సుమారుగా ఒక 5 కేజీలు ఉంటుందేమో. ఆయన స్టైల్ అయితే చేపల ఫ్రై అయితే చేస్తున్నారండి. చేపల ఫ్రై అంటే మనకి వెంటనే గుర్తొస్తుంది కదా. మామూలుగా చేప చక్కగా ఎర్రగా వేగి మనం ఉట్టి చేప తినడానికి అయితే బాగుంటుంది. కానీ అలా కాకుండా, మరీ ఫ్రై కాకుండా, మరీ పులుసు కాకుండా ఆయన స్టైల్ అయితే డిఫరెంట్ గా చేశారు. ఆయన ఏ విధంగా చేపలు ఫ్రై చేశారో, అదే విధంగా క్లీన్ ఎలా చేశారో మీరు లేట్ చేయకుండా, అందరూ మిస్ అవ్వకుండా చూసేయండి. ఇది కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. ఉప్పు వేసుకొని క్లీన్ చేసినాక కర్రీ స్టార్ట్. శుభ్రంగా కడిగేసుకున్నాం. ఓకే, 3 సార్లు అయితే కడిగేసాం క్లీన్గా. అయితే చేపని ముక్కలు కొట్టుకున్నాం కదండి. ఇదిగోండి పొట్ట ముక్కలు ఇవన్నీ తీసాను వేరుగా. కతిమ ముక్కలన్నీ పులుసు పెట్టింది. వీటిని మాత్రం ఫ్రై కాకుండా, గ్రేవీ కాకుండా వేరేగా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, తగినంత సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్. ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి కలిసేటట్టు. ఇప్పుడు ఈ ముక్కలు తింటేసేసుకుందాం మ్యారినేట్ లాగా. ఇదైతే ఫ్రైకి అయితే కాదు, మామూలు ఆయిల్ ఫ్రైకి కాదు, కర్రీ టైప్లోనే వండుతాను. టేస్టీ మాత్రం ఏ క్లాస్గా ఉంటుంది. ఇలా మ్యారినేట్ ఎందుకు చేస్తున్నానంటే, మనం కళాయిలో ఎక్కువ తిప్పడానికి కుదరదు, చిదిరిపోద్ది ముక్క. ఇలా అనుకోండి, నీట్గా ఉడికిద్ది. కళాయిలో ఎక్కువ తిప్పే పని ఉండదు. ఇలా మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు ఉంచండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఈ కర్రీకి అయితే లోతు ఉండకూడదు, ఇలా ఎలాడికి ఉండాలి. 3 గంటల ఆయిల్ పోసుకుందాం. పులుసు కాదు కాబట్టి 3 గంటలు పోసా. ఇందాక 1 గంట పోసాంగా. అది మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం పోసుకున్నాం. ఆయిల్ వీట్ ఎక్కిందండి. ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ బాగా కుక్ అయిపోవాలి. మ్యారినేట్ చేసిన చేప ముక్కలండి. కొద్దిగా ఆయిల్ కలిసేటట్టు, ఈ మసాలా అంతా పట్టేటట్టు తిప్పుకోండి. ఎందుకంటే తర్వాత తిప్పకూడదు, మనం చిదిరిపోద్ది. ఇప్పుడు తిప్పుకోవచ్చు. కానీ కొద్దిగా మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని
ఇలా మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఎందుకంటే కారం, ఉప్పు, పసుపు మొత్తం వేసాం, మనం ఉల్లిపాయలు ఏమి వేయలేదు, మ్యారినేట్లో వేసాం కాబట్టి. చేప ఇప్పుడే తిప్పాలండి, మళ్ళీ కొంచెం కుక్ అయినా తిప్పకూడదు, చిదిరిపోద్ది. మ్యారినేట్ మసాలా, ఉల్లిపాయ వేపింది మొత్తం పట్టుకోవాలండి ముక్కకి. అది ఇలా పెట్టేసుకోండి ఒకసారి, ఇలా తిప్పండి, ఇంకా తిప్పొద్దు, తర్వాత నేను చెప్తాను ప్రాసెస్. ఇలా ముక్కకంతా పెన్నానికి అంటుకునేటట్టు పెట్టుకోండి, కళాయికి అంటుకునేటట్టు. అది గుంటకు తీసుకోవాలా, నేను ఎలాడుగా ఉన్నదే తీసుకున్నా. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకోండి. కరెక్ట్గా సెట్ అయిపోయిందండి మూత. ఇలా మూత కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఇలా కుక్ అవనివ్వండి. మూత తీసి చూసుకుందామండి ఎలా ఉందో. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని గెంటి పెట్టి తిప్పకూడదు, మనం ఇందా తిప్పుకున్నాంగా, ఇలా కదిలిపోతాయి, ముక్కలు కదిలితే చాలు. దీంట్లో వాటర్ పోయాలండి, కొంచెం పోస్తాను, నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి వాటర్లో కొంచెం కుక్ అవ్వాలి. నేను ఒక గ్లాస్ వాటర్ ఉంటే సుమారుగా ఇది పోసేస్తున్నాను. ఆగండి ఒక పని, దీంట్లో కలిపేస్తున్నాను. అట్టా దీంట్లో మసాలాలు ఉన్నాయిగా, దీంట్లో చింతపండు కానీ వేరే ఏది వేయట్లేదండి. చూసారా ఇలా తిరుగుతున్నాయి ముక్కలు కళాయిలో. అందుకని గుంటగా ఉంటే గుంత తీసుకోకూడదు, గుంతగా ఉంటే ఎప్పుడు తిరగవు ముక్కలు. ఫ్రై అన్నాడు నీళ్ళు పోసాడు అనుకోమాకండి, నీళ్ళు పోసింది ఎందుకంటే ముక్క కుక్ అవ్వాలి ఎప్పుడైనా మనకి. ఇది ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకి వాటర్లో కుక్ అవ్వాలి ముక్క, అందుకే వాటర్ పోసా. ఈ నీళ్ళన్నీ బాగా ఇనికిపోయేదాకా ఉడకనివ్వండి, ఇంకేం చెప్పొద్దు. మంట మాత్రం మిడిల్లో ఉంచుకోండి. ఒకసారి మీకు అడుగు పట్టిందా లేదా చూపిస్తానండి. గెంటి పెట్టి కొంచెం కదిపించి, అడుగు అయితే పట్టలేదండి, గెంటి ఫ్రీగానే ఉంది. చూసుకోండి కొంచెం మధ్యలో ఏమైనా అడుగు పట్టిందా అన్నట్టు. పట్టదు. అడుగు పట్టింది పడుతుంది అనిపిస్తే కొంచెం ఇంకో విధం చేయొచ్చండి. ఇదిగోండి కొంచెం ఇలా ముందుకు జరపండి, కొంచెమే ఒక అరంగులో కొంచెం ముందుకు జరపండి, మంట యువతలకు వచ్చేస్తుంది. అలా నేనైతే జరపట్లేదండి, నాకైతే పట్టలేదు, బాగానే ఉంది. కొన్ని రుచిగా తినాలంటే కొంత కష్టపడాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మూత తీసి చూద్దాం. వావ్ వావ్ వావ్, సూపర్గా అయిపోయింది. అడిగేం పట్టలేదండి, మిడిల్లో ఉంచుకున్నమాట. చూసారా అలా బాగా కదిలిచ్చేది, ఎందుకంటే మొక్క జరిగిద్ది. ఊపేదానికన్నా కొద్దిగా సపోర్టింగ్ ఎక్కువ పట్టుకోవాలి. కొద్దిగా ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నాను. ఒక్కటి గమనించారా మీరు? ఇదిగోండి, ఇటు చూడండి, లోపల ఇటు చూపేమా. ఇదిగోండి నేను ఎలాగైతే వేసానో మొక్క అలాగే ఉంది, తిప్పలేదు మొక్కని. చూసారా? ఫస్ట్ ఎలా అయితే వేసానో డాక్లో అలానే ఉంది, తిరగా ఇలా మొక్కని. ఎందుకంటే గెంటి పెట్టకూడదు, చిదిరిపోద్దు. ఏ మొక్కకు ఆ మొక్కే చక్కగా ఉంది. ఇదిగోండి అడుగైతే పట్ల. చూసారా? ఇదిగో అడుగైతే పట్టలేదు. కొత్తిమీర వేసేస్తా. గరం మసాలా అయితే ఇక అయిపోయినట్టే, కూర దించేసుకోవటమే. గరం మసాలా వేసేసి ఎమ్మటే మూత పెట్టేయాలండి. ఎప్పుడైనా గరం మసాలా వేసి ఎమ్మటే మూత పెట్టేస్తే ఆ స్మెల్ అన్నది బయటకు పోదు. స్టవ్ కట్టేయటమే.
చింతపండు వేయలేదు, ఎక్కువ వాటర్లో కుక్ చేయలేదండి. ఇది మీరు చికెన్ ఫ్రై చూసుంటారు, లివర్ ఫ్రై చూసుంటారు. ఒక్కసారి నేను చేసుకునే విధానంగా ఈ ఫ్రై ట్రై చేయండి, ఏ క్లాస్గా ఉంటుంది. అది చూడండి ఎలా ఉందో. స్టవ్ ఆపేసినా బుడగలుగా వస్తుంది, స్టవ్ ఆపినా కానీ. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.